హలో అండి. నాకైతే ఈ 3 మెజర్‌మెంట్స్ ఉంటే చాలు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌ని నేను ఈజీగా స్టిచ్ చేసేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు. దాని తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాను. అండ్ దాని తర్వాత వేస్ట్ లూజ్ అనమాట. సో, వీటికి 3 ఇంచెస్ ఖర్చు కోసం ఎలాగో కలుపుకుంటాము. అండ్ వేస్ట్ లూజ్ దగ్గర చెస్ట్ పాయింట్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ ఎలాగో తీసేసుకుంటాము. ఇంకా షోల్డర్ దగ్గర నుంచి కిందకి 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అక్కడ మనం చెస్ట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. కింద ఎలాగో 2 ఇంచెస్ మనం చెస్ట్ లూజ్ కోసం ఇచ్చుకున్నాం కదా! సో, అక్కడి నుంచి షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్‌ని డ్రా చేసుకుంటే ఫైనల్‌గా మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో, నేను ఈ విధంగా కొలుచుకుని నాకైతే బ్లౌజెస్‌ని ఈజీగా ఇంకా బయట వాళ్ళకి స్టిచ్ చేసేటప్పుడు ఈ మూడిటితో పాటు నెక్ డీప్ ఇంకా హ్యాండ్స్ యొక్క కొలత తీసుకుంటే నాకు సరిపోతుంది. సో, ఈ విధంగా నేను చాలా సింపుల్‌గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేస్తాను. మరి మీరు ఎలా స్టిచ్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.